పాపములను జ్ఞాపకం చేసుకుంటూ నేను పాపిని అని ప్రార్థన చేయకూడదు. ఒకవేళ మనం పాపం చేసామనుకోండి, ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, నేను చేసింది పాపమే, నేను పాపము చేస్తానని తెలుసు కూడా నువ్వు నన్ను ఏం చేసావు? క్షమించావు. కాబట్టి నేను పాపిని కాదు. నేను చేసింది పాపమే కాబట్టి మనం ఏం ఒప్పుకుంటున్నాం? పాపాన్ని ఒప్పుకుంటున్నాం. కానీ నేను పాపిని కాదు అంటున్నామంటే మనం ఏం ఒప్పుకుంటలేదు తెలుసా? నేను దినదినము అర్పించే ఆ బలులు లాంటి బలుల కింద లేను అని ఒప్పుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనము ఏం కోరుకోవాలంటే, ప్రభువా, నేను చేసింది పాపమే కానీ నేను పాపిని కాదు, నేను నీ నీతిని. కాబట్టి ఈ పాపము చేస్తున్న పాపము, ప్రస్తుతం శరీరంలో నివసిస్తున్న పాపాన్ని నా దగ్గర నుంచి తీసివేసేయి. దీన్ని నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నేను మరణాంత ఫలాలు ఫలించడానికి కాదయ్యా నేను ఉన్నది, అనుకూలమైన పైరులు నీ కొరకు నేను ఫలించాలి. కాబట్టి ఈ భయంకరమైన పిచ్చి మొక్కని వేళ్లతో పాటు పెళ్లగించి బయటపడే. అందుకే ఫలింపని ప్రతి తీగని అగ్నిలో కాల్చేస్తాడనమాట. మన జీవితంలో ఏదైతే ఫలించని చెత్త వ్యసనాలు ఉంటాయి కదా, దాన్ని తీసేసి కాల్చేస్తాడంటే ప్రభు. అంటే కనీసం దాని ఛాయ కూడా కనబడినవాడు. అలాంటి దాన్ని తీసేసి మరలా క్రొత్త మొలక వస్తుంది అనమాట. అక్కడ ఆ మొలక ఏంటో తెలుసా? నీతి అనే మొలక. ఆ మొలక ఏంటో తెలుసా? పరిశుద్ధత అనే ఫలం ఫలిస్తుంది ఆ మొలక ద్వారా.